చెవిరెడ్డి అని అరెస్ట్ చేయాలి లిక్కర్ కుంభకోణంలో ఉన్న ప్రయత్నం. ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో సంథింగ్ ఏదో ఒక విధంగా వెళ్ళాలి, నెక్స్ట్ అది జగన్ దాకా వెళ్ళాలన్నటువంటి కాన్సెప్ట్ అయితే నడుస్తుంది. అందులో చెవిరెడ్డి గన్మెన్ల ద్వారా అక్కడ డబ్బులు వచ్చినాయి అని చెప్పి రాసియమన్నప్పుడు వాళ్ళు కొంతమంది 2-3 రోజుల పాటు ఒప్పుకోకపోతే చివరికి ఎట్టకేలకు వాళ్ళ చేత సంతకం పెట్టించడం అయింది. ఒక గన్మెన్ మాత్రం ఎదురు తిరిగాడు, అతన్ని కొట్టాడు అంటూ ఆసుపత్రిలో జాయిన్ అయినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అతను ఈ సందర్భంగా డీజీపీకి రాసినటువంటి లేఖ, నన్ను విజయవాడ సిట్వా సారు వాళ్ళు రమ్మంటే వెళ్ళాను, వెళ్ళిన మొదటి రోజు సిట్ వారు చెప్పినట్టు రాసి సంతకాలు చేయమన్నారు. వారికి సార్ నేను సాక్షిగా వచ్చాను, వాస్తవాలు చెప్తాను, వాస్తవాలు రాస్తానని చెప్పాను. అందుకు వాళ్ళు చాలా కోపంతో నన్ను చాలా అసభ్యంగా తిడుతూ నీకన్నా ముందు విచారణకు వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ మేము చెప్పినట్టు రాసి సంతకాలు పెట్టాడు, మేము చెప్పమన్నట్టు వీడియో రికార్డింగ్లోనూ చెప్పాడు, వాడు గిరి మా మాట విన్నాడు కదా, నీకేంటి రోగం అంటూ తిట్టారు సార్. నేను కూడా జరిగినట్టు ఉన్నదొన్నట్టు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా సార్ అని చెప్పాను. మొదటి రోజు 10 గంటల పాటు ఒకరు మారిస్తే ఒకరు నన్ను మానసికంగా శారీరకంగా హింసించారు సార్. వాళ్ళకు అవాస్తవాలు చెప్పే ధైర్యం నాకు లేదు సార్, అలా చెప్తే పాపం సార్ అని కూడా చెప్పాను. అయినా నన్ను వదలకుండా అనరాని మాటలు అంటుంటే నన్ను ఇలాగే వేధిస్తే తట్టుకునే శక్తి నాకు లేదు సార్, ఇలాగే వేధిస్తే నాకు ఏదైనా జరిగితే మీదే బాధ్యత అని సిట్ అధికారులకి అందరి సమక్షంలో చెప్పాను సార్. ఆ రోజు పంపించేసి రేపు యూనిఫామ్ తీసేసి రా అని చెప్పారు. సిట్ సార్ వాళ్ళు చెప్పినట్టు 2వ రోజు కూడా వచ్చాను సార్. నాకన్నా ముందు సిట్ విచారణకు యూనిఫామ్ తీసేసి వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ బాగా కొట్టట్టు అప్పటికే విని ఉన్నాను సార్. అందువల్ల యూనిఫామ్ తీసేసి వస్తే కొడతారని భయపడి 2వ రోజు కూడా పోలీస్ యూనిఫామ్లోనే వెళ్ళాను సార్. 2వ రోజు యూనిఫామ్లో వచ్చినందుకు నిన్ను సివిల్ డ్రెస్లో రమ్మంటే యూనిఫామ్లో వస్తామని చాలా తిట్టారు సార్. మళ్ళా 2వ రోజు కూడా సిట్ సార్ వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్లో సంబంధం ఉందని 200-250 కోట్లు రవాణా చేశాడని గిరికి చెప్తే రాశాడు కదా, అదేవిధంగా నువ్వు కూడా గిరిలాగా రాసేసి ఇచ్చేసి ఇప్పుడే నువ్వు నీ ఊరికి వెళ్ళిపో అని చెప్పారు సార్. నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర 10 సంవత్సరాలు గన్మెన్గా పనిచేశా, లిక్కర్ వల్ల తన కుటుంబంలో 2 కోల్పోయాడు. అతని ఎన్నికల్లో కూడా ఓట్లు రాకపోయినా పర్వాలేదు, లిక్కర్ మాత్రం అంటాడు సార్. అతనికి సెంటిమెంట్ కూడా, అతనికి లిక్కర్తో సంబంధం ఉందని ఎలా రాసిస్తాను, ఎలా చెప్తాను? అతను 200-250 కోట్లు రవాణా చేయడం ఏంటి సార్? నేను ఒక చిన్న కానిస్టేబుల్, నా చేత అంత పెద్దవి చెప్పించడం రాయించడం ఏంటి సార్? అది పాపం సార్, నేను అలా అబద్ధాలు చెప్పలేదు అని సిట్ సార్ వాళ్ళకి విన్నవించుకున్నా సార్. దాంతో సిట్ సార్ వాళ్ళు చాలా కోపంతో నీకు ఉద్యోగం ఓడబెరికి జైలుకి పంపితే దారికి వస్తాను గట్టిగా బెదిరించారు సార్. నాకు ఉద్యోగం పోయినా పర్వాలేదు, జైలుకైనా పోతాను కానీ తప్పుడు స్టేట్మెంట్ మాత్రం ఇవ్వలేనని చెప్పాను సార్. దాంతో కోపోద్రిక్తులైన సిట్ కార్యాలయంలో ఉన్న సుమారు 10 మంది నేను యూనిఫామ్లో ఉన్నా కూడా నా తలపైన, నా ముఖం పైన, నా వీప్ భాగంలో బాగా పిడిగుద్దులు గుద్దారు సార్. నా చేతి వేళ్ళు పట్టుకుని వెనక్కి ఉంచేశారు సార్. ఆ నొప్పి భరించలేక నేను అరిచేశాను సార్. సిట్ సార్ వాళ్ళు నాకు నీళ్ళు ఇవ్వమని చెప్పి నీళ్ళు ఇచ్చారు సార్. మరలా మధ్యాహ్నం పైన వచ్చి మరలా ఇలాగే కొట్టారు సార్. రాత్రి వరకు ఒక్కోసారి వచ్చి బాగా తిడుతూనే ఉన్నారు సార్. నాకు ఆరోగ్యం బాగాలేదు సార్, చేతులు దవడలు లాగుతున్నాయి, నా వల్ల కావడం లేదని ప్రాధేయపడితే రేపు ఉదయం 10 గంటలకి మరలా రావాలి, యూనిఫామ్ లేకుండా రావాలని చెప్పారు సార్. నేను రూమ్కి వచ్చి బెడ్ పైన కూర్చొని నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. నాకు అంతవరకు మాత్రం గుర్తున్న తర్వాత 2 నిమిషాల తర్వాత నా అంతటి నాకే మెలకు వచ్చి చూస్తే బెడ్ పై పడిపోయి ఉన్నాను, భయం వేసింది. వెంటనే దగ్గరలో విజయవాడలో ఉన్న మణిపాల్ ఆసుపత్రికి వెళ్ళాను. ఆసుపత్రి వాళ్ళు నన్ను ఆసుపత్రిలో అడ్మిట్ చేసి కార్డియాలజీని మరియు న్యూరలాజికల్గా నిన్ను పరీక్షలు నువ్వు బాగా ఆందోళనలో ఉన్నట్టున్నావు, నీకు మందులు ఇస్తున్నాం వేసుకో, తర్వాత అన్ని పరీక్షలు చేద్దామని అడ్మిట్ చేశారు. గత 3 రోజులుగా మణిపాల్ ఆసుపత్రిలో ఉన్నా సార్. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా, నేను ఒంటరిగా సిట్ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను సార్, ఆ దెబ్బలు తట్టుకునే శక్తి ఆరోగ్యం నాకు లేదు సార్. నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు సార్, కూలీ నాలి చేసుకుని పశువులు మెప్పుకునైనా నా భార్య పిల్లలు పోషించుకుంటాను సార్. నేనైతే ఇంక ఒంటరిగా సిట్ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళను సార్. అక్కడ నాకు ఏదైనా జరిగితే నా భార్య పిల్లలు, నా తల్లిదండ్రులు అన్యాయం అయిపోతారు సార్. తమరు పెద్ద మనసుతో నా విన్నపాన్ని మన్నించి నన్ను ఎప్పుడు సిట్ వాళ్ళు పిలిచినా కొట్టకుండా విచారించేలా ఆదేశాలు ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్ అంటూ మదన్ రెడ్డి అనేటటువంటి గన్మెన్ ఇచ్చినటువంటి లెటరు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించి అతను ఆసుపత్రిలో జాయిన్ అవడంతో పాటుగా హైకోర్టుకి కూడా అప్పీల్ అవ్వడానికి చేస్తుంటే ఇది అంతా చెవిరెడ్డి చేయిస్తున్నాడు అన్నటువంటిది ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ఆగ్రహం.